సికింద్రాబాద్ పార్షిగుట్ట ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. A1 ఫ్రెష్ షాప్లో నిల్వ ఉంచిన చికెన్ అమ్ముతున్నట్లు గుర్తించారు. 800 కిలోల చికెన్ స్వాధీనం చేసుకున్నారు. వైన్స్లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. గత జనవరి నెలలోనే షాప్ లైసెన్స్ అయిపోయినట్లు పోలీసులు వివరించారు. చికెన్ షాప్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షకీల్తో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కంప్లైంట్ వస్తే వాళ్ళు వచ్చి A1 చికెన్ షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది స్పాయిల్ చికెన్ అమ్ముతున్నారు, ఖరాబ్ అయిన చికెన్ అమ్ముతున్నారని వాళ్ళకి కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేశాక మా జిహెచ్ఎంసీ ఆఫీసర్ సికింద్రాబాద్ వెటనరీ సెక్షన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మా వెటనరీ టీం, ఎన్ఫోర్స్మెంట్ టీం అందరం వచ్చి చూసామండి. లోపలికి వచ్చినప్పుడు కొంచెం ఏమంటారు వాళ్ళ అన్హైజీనిక్ కండిషన్స్లో మీట్ అనేది, చికెన్ అనేది ఉంది. వీళ్ళకి విమెలా ఫీడ్స్ అని కంపెనీ నుంచి వీళ్ళకి చికెన్ పార్ట్స్, తర్వాత డ్రెస్డ్ ఏమంటారు కర్రీ కట్ వెస్టేజ్ పార్ట్స్ ఇవన్నీ వీళ్ళకి సప్లై చేస్తున్నారని వాళ్ళ దగ్గర బిల్ అయితే ఉంది. లోపల వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రీజర్ చికెన్ అనేది ఫ్రీజింగ్ కండిషన్స్లో ఉండాలి. ఫ్రీజర్ కండిషన్స్ సరిగ్గా లేవు. మేము దాని మీద ఈ షాప్ కూడా ట్రేడ్ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయి ఉన్నది. అది కూడా చెక్ చేశాము. చట్టపరంగా మున్సిపల్ కోర్టు సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. అలాగే ఇక్కడ వీళ్ళ దగ్గర డ్యామేజ్డ్ చికెన్ ఏదైతే స్పాయిల్ చికెన్ ఉందో దాని అంతా మేము డిస్పోజ్ చేస్తామండి. ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తారండి. మేము ప్రస్తుతానికి వచ్చినప్పుడు చూసినాక అందులో ఉన్న అవైలబుల్ ఎంత అది ఎన్ని రోజుల నుంచి అనేది మనం చూసి అయితే చెప్పలేము. ఇక్కడ ఇలా జరుగుతున్నదని మాకు నోటీస్ లేదని, నోటీస్ వచ్చిందని మేము నోటీస్ కూడా ఇస్తాము. ఎక్స్పైరీ అయిందని ఏమంటారు అన్ని షాప్స్ కూడా నోటీస్ ఇస్తాము.